మాతా చ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర జై కాల్భైరవ్. ఈరోజు మనము శ్రీశైలంలో ప్రతి సంవత్సరం ఉగాది సమయంలో జరిగే మహాకుంభోత్సవం గురించి తెలుసుకుందాం. కుంభోత్సవం శ్రీశైలంలో జరిగే ఒక అపురూపమైన శక్తివంతమైన ఘట్టం. ఇది శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వచ్చే శుక్రవారం మరియు మంగళవారంని చూసుకొని జరుగుతుందన్నమాట. అయితే రండి తెలుసుకుందాం. శ్రీశైల మహాక్షేత్రంలో ఉత్సవ వాతావరణం అనేది మనకి ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఉగాది నుంచి మనకి శ్రీశైలంలో చాలా అంగరంగ వైభవంగా ఉత్సవ వాతావరణం అనేది ఉంటుంది. ఇది ఇక్కడ మనకి తెలంగాణ కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క రాష్ట్ర గ్రామాల నుంచి కూడా కాలినడకన వచ్చి ఇక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని ఈ కుంభోత్సవంలో భాగమవుతారు. అలాగే ఏమిటంటే మనకి శ్రీ ఉగాది ఉంది కదండి, మన తెలుగులో వారికి కొత్త సంవత్సరం అని అంటాం కదా. అయితే ఈ ఉగాది అనేది మన తెలుగులోకి చాలా పెద్ద పండుగ. అలాంటిది ఈ నవ వర్షం ఏదైతే ఉందో ఉగాది, ఈ ఉగాది ఉత్సవాల అనంతరం అంటే ఉగాది పండుగ అయిన తర్వాత వచ్చే మంగళ శుక్రవారాలను వార్షిక కుంభోత్సవాలకు పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఉగాది పండుగ అయిపోయిన తర్వాత వచ్చే శుక్రవారం కానీ మంగళవారంని పరిగణన తీసుకొని ఈ కుంభోత్సవం జరిగే తేదీ అనేది నిర్ణయం అవుతుంది. అనేది ఆ తేదీ అనేది శుక్రవారం మంగళవారం అనేది ఉగాది తర్వాత వస్తుంది కదా. అది శుక్రవారం వస్తే శుక్రవారం కానీ మంగళవారం వస్తే మంగళవారం, ఏది ముందు వస్తే ఆ రోజున మనకి కుంభోత్సవం జరపాలని అక్కడ ఆలయంలో నిర్దేశిస్తారు. అయితే మనకి ఏమిటంటే మనం చెప్పుకున్నాం కదా, మంగళ శుక్రవారంలో ఏది ముందుగా వస్తే ఆ రోజున కుంభోత్సవం జరపడం ఆనవాయితీ ఇక్కడ. అంటే ఉగాది తర్వాత మనకి వచ్చే వారంలో మంగళవారం వస్తే మంగళవారం, శుక్రవారం వస్తే శుక్రవారం, మంగళవారం శుక్రవారం ఏది ముందు వస్తే ఆ రోజు మనకి ఇక్కడ కుంభోత్సవం అమ్మవారికి జరిపించడం ఇక్కడ ఆనవాయితీ. అయితే ఇక్కడ అమ్మవారికి కుంభోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే కుంభోత్సవం జరుగుతుంది కదండి, మంగళవారం కానీ శుక్రవారం కానీ. అది ఎలా జరుగుతుందంటే భ్రమరాంబిక అమ్మవారికి త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తరనామ స్తోత్ర పూజలు అనేది నిర్వహిస్తారు. ఈ పూజలు అన్ని నిర్వహించినాక అమ్మవారికి ఈ పూజల అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. అదే సమయంలో మరోవైపు శ్రీ మల్లికార్జున స్వామి వారికి అన్నపు రాశితో నింపేసి స్వామివారి విశేష పూజలు జరుపుతారు. అంటే శ్రీ మల్లికార్జున స్వామి వారు ఉన్నారు కదండి, ఆ శ్రీ మల్లికార్జున స్వామి వారికి ఆలయం దర్శనం మాత్రం మనకి ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరంగా స్వామివారి దర్శించడానికి భక్తులను అనుమతిస్తారు. అమ్మవారికి త్రిశతి, ఖడ్గమాల, అశోకశతనామ పూజలు చేసి ఆలయం మూసివేస్తారు. అలాగే స్వామివారికి మాత్రం మనకి ఉదయం నుండి సాయంత్రం వరకు విశేష పూజలు అనేవి జరుపుతారు. అయితే ఇక్కడ కుంభోత్సవం అనేది చాలా చూడదగినది, ఎంతటో మహిమ కలిగిన ఈ కుంభోత్సవం. అయితే ఇక్కడ ఈ కుంభోత్సవం జరిగిన రోజు ప్రదోషకాలం ఉంటుందండి. ఈ ప్రదోషకాలంలో మనకి శ్రీ మల్లికార్జున స్వామి వారిని అన్నపు రాశితో కప్పివేసి ఆలయాన్ని మూసివేస్తారు. అంటే అన్నంతో స్వామివారికి అన్నాభిషేకం చేసి అన్నపు రాశితో మల్లికార్జున స్వామి వారి లింగాన్ని అన్నపు రాశితో కప్పివేసి ఆలయాన్ని మూసివేస్తారు. అయితే ఈ ఘట్టం జరిగిన అనంతరం ఒక రహస్యమైన శక్తివంతమైన ఇంకో ఘట్టం జరుగుతుంది. అదేమిటంటే శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి అర్చకుడు ఉంటారు కదా, అర్చక స్వామివారు. అయితే అర్చక స్వామివారు ఇక్కడ స్త్రీ వేషంలో అనగా అర్చక స్వామి అంటే అమ్మవారికి ఏదైతే అర్చకులు ఉన్నారో భ్రమరాంబిక అమ్మవారికి, అయితే ఆ ఒక అర్చక స్వామి స్త్రీ వేషం ధరించి స్త్రీ వేషంలోని అర్చకుడు అమ్మవారికి కుంభహారతి ఇస్తారనమాట. అయితే ఇలా ఒక్కొక్క ఘట్టం అయిపోయినాక ఈ యొక్క రహస్యమైన శక్తివంతమైన ఘట్టం ఉంటుంది. అది ఏమిటంటే అమ్మవారికి పూజలు చేసే ఒక అర్చకుడు స్వామి ఎవరుతుంటారో ఆ అర్చక స్వామి స్త్రీ వేష ధరించి అంటే స్త్రీ ఒక వేషభూషాలు ధరించి స్త్రీ వేషంలో అర్చకుడు అమ్మవారికి కుంభహారతి ఇస్తారనమాట. ఈ హారతి చాలా పవిత్రమైనది, ఇంకా చాలా శక్తివంతమైనది. అయితే స్వామి అమ్మవార్లకి పూజలు నిర్వహిస్తారు. అయితే ముఖ్యంగా ఈ కుంభోత్సవంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారికి
అర్చక స్వామి వారు స్త్రీ వేషంలో ఉండి స్త్రీ వేషంలోనే అర్చకుడు అమ్మవారికి కుంభహారతి అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పూజలు ఈ ఘట్టం జరిగిన తర్వాత మాత్రమే బ్రహ్మాంబ అమ్మవారి ఆలయంకు భక్తులు దర్శనానికి అనుమతిస్తారు. ఇదంతా జరిగిన తర్వాతనే మామూలుగా సామాన్య ప్రజలకు భక్తులకు ఇంకా అందరికీ దర్శనం అనేది అనుమతిస్తారు. అయితే ఆలయంలోని సింహ మండపం ఉంటుంది కదండి. అయితే ఆలయంలో సింహ మండపం వద్ద అన్నం వండుతారు. అయితే ఆ వండిన అన్నంనే ఇక్కడ కుంభరాశిగా పోస్తారనమాట. అంటే మనకి శ్రీశైలం బ్రహ్మరాంబిక అమ్మవారి ఆలయంలో మనకి సింహ మండపం ఉంది. అయితే సింహ మండపంలో అన్నం వండుతారు కదా, ఆ వండిన అన్నంని కుంభరాశిగా ఇక్కడ పోస్తారనమాట. అయితే ఈ కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మకాయలు పూలమాలు సమర్పిస్తారు భక్తులు అమ్మవారికి నిమ్మకాయల దండ కానీ పూలమాల కానీ సమర్పిస్తారు. అయితే ఒకప్పుడు ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఆదివాసులు ఇంకా చుట్టుపక్కల గిరిజనులు అమ్మవారికి జంతు బదులు ఇస్తుండే. తర్వాత ఏమిటనగా ఇప్పటికే జరుగుతున్నది, అది రహస్యంగా జరుగుతుంది. కాకపోతే ఏమిటనగా ఆలయంలో మాత్రము ఒక సాత్వికంగా బలి ఇవ్వడం కోసం ఏం చేస్తారంటే మనకి సాత్వికమైన బలి కోసం వేల సంఖ్యలో కొబ్బరికాయలు ఇంకా గుమ్మడికాయలు పాల్పడతారు భక్తులు ఇంకా అర్చక స్వామివారు. ఇప్పటికీ అమ్మవారికి జంతు బలులు కానీ ఇంకా జంతు బలులు ఉంటాయి కదండి, అవి ఒక రహస్యంగా జరుగుతుంటాయి చుట్టుపక్కల ప్రాంతాలు. కానీ ఆలయంలో బలి అనేది ఇవ్వాలి కాబట్టి సాత్వికమైన బలి ఇవ్వడం కోసము వేల సంఖ్యలో కొబ్బరికాయలు ఇంకా వందల సంఖ్యలో గుమ్మడికాయలు పగలగొడతారు. కుంకుమ కలిపిన అన్నం ఉంటుంది కదండి, అయితే ఆ కుంకుమ కలిపిన అన్నపు రాశిని నివేదిస్తారు అమ్మవారికి. ఇదండి శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి యొక్క ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వచ్చే మంగళ శుక్రవారాన్ని అనుసరించి జరిగే మహాకుంభోత్సవం గురించి తెలుస్తున్నాం కదా. నమ పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి శరణం 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 శరణం.